ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు డే 4 ఆఫ్ టుడేస్ ప్రామిస్. ఈ ఎపిసోడ్లో దేవుడు చెప్పమంటున్న మాట ఏంటి అంటే, నీకు ఏదైనా ఆశీర్వాదం కుదువైన ఎడల వేచి ఉండు అంటే దాని అర్థం ఏంటంటే, సింపుల్గా నేను మీకు ఒక స్టోరీ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దట్ మీకు కూడా అర్థమవుతుంది. ఇప్పుడు ఒక ఫిషర్ మ్యాన్ ఉన్నాడు. ఓకే, ఆ ఫిషర్ మ్యాన్ సముద్రంలో మధ్యలోకి వెళ్ళిపోయి అక్కడ ఫిషింగ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. 4 days అయింది, ఒక్క ఫిష్ కూడా పట్టల, ఒక్క ఫిష్ కూడా రాలా ఆయన వల్లోకి. సో ఆలోచిస్తూ ఉన్నాడు, నా దగ్గర ఈ ఆహారం కూడా అయిపోతుంది, ఇలా అయిపోతే నేను ఒక 4 days or 3 daysలో చనిపోతాను. సో అందుకే ఇంకా వెళ్ళిపోద్దాము, లాస్ట్ టైం వల వేసేద్దాము అనుకుంటాడు. లాస్ట్ అండ్ ఫైనల్ టైం వల వేసేసరికి ఏమవుతుందంటే, చాలా రకాల చేపలు ఆయన వలలో కనిపిస్తాయి. చాలా అంటే చాలా చేపలు, విస్తారమైన చేపలు దొరుకుతాయి. ఇప్పుడు తినేం చేస్తాడంటే, ఈ ఫిషర్ మ్యాన్ ఏం చేస్తాడంటే, ఓకే దొరుకుతున్నాయి కదా అని చెప్పేసి ఇంకా ఎక్కువ ఇంకో 3 days 4 days 5 days ఫిషెస్ అన్ని పడుతూ ఉంటాడు. తనకు ఆహారం ఉన్నా లేకపోయినా అస్సలు పట్టించుకోడు. అలా ఏమవుతుందంటే 4 days అయిన తర్వాత తన దగ్గర చాలా చేపలు ఉంటాయి. ఆ బోట్ అంతా నిండిపోయేంత చేపలు ఆయన దగ్గర ఉంటాయి. సో చూస్తాడు, అబ్బాయి చాలా చేపలు దొరికాయి, సో నేను ఇంటికి దీన్ని పట్టుకెళ్ళి అమ్ముకుంటే చాలా డబ్బులు వస్తాయి, నేను చాలా ధనవంతుడిని అయిపోవచ్చు అనుకుంటాడు. సో ఇంకొకసారి వల వేద్దామని ఇంకొకసారి లాస్ట్ టైం వల వేస్తాడు. వల వేసినప్పుడు చాలా చేపలు సేమ్ అలానే దొరికినప్పుడు ఈయన పట్టి ఆ వల లోపలికి వేయగానే ఆ బోట్ అనేది మునిగిపోతుంది. ఎందుకు? ఆ చేపలు ఎక్కువైపోవడంతో. సో చూసారు కదా, ఇప్పుడు ఫిషర్ మ్యాన్ అసలు ఎందుకు అన్ని చేపలు పట్టుకున్నాడు, తనకు ఆహారం లేకపోయినా అంతా ఎందుకు ప్రయాసపడ్డాడు అంటే, తనకి ఆశ, ఎక్కువ చేపలు వచ్చేస్తే మనకి ఎక్కువ ధనం వచ్చేస్తుంది కదా అని ఒక ఆశ. తను ఆ ఆశలో తన ఓడలో లేకపోతే తన బోట్లో ఎన్ని చేపలు ఉన్నాయి, ఎంత మొత్తం చేపలు ఉన్నాయో చూసుకోవాలా, పడుతూనే ఉన్నాడు. తన బోట్ని మాత్రం చూసుకోలేకపోయాడు. ఆఖరికి తన ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు. ఈ కథ ద్వారా మీకు తెలియాల్సింది, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీకు క్వశ్చన్ ఏంటి అంటే, మీ జీవితంలో మీరు ఆ బ్లెస్సింగ్ ని హ్యాండిల్ చేయగలుగుతారు. లేదంటే ఆ బ్లెస్సింగ్ ని మీరు క్యాపబుల్ అయితేనే గాడ్ మీ జీవితంలో ఆ బ్లెస్సింగ్ ని అనుమతిస్తాడు. ఒకవేళ మీ జీవితంలో బ్లెస్సింగ్స్ రావట్లేదు, ఆశీర్వాదం రావట్లేదు, ఇంతగా ప్రయాసపడి ప్రార్థన చేస్తున్నాను, ఇంతగా దేవుడికి దగ్గర అవుతున్నాను, అయినా కూడా నా జీవితంలో బ్లెస్సింగ్స్ అనుమతించట్లేదంటే మీరు మీ బ్లెస్సింగ్ కి క్యాపబుల్ కాదేమో, ఇంకా మీరు మీ బ్లెస్సింగ్ కోసం సిద్ధపడలేదేమో. సో దేవుడి టైమింగ్ కోసం ఎదురు చూడండి. మీ జీవితంలో ఏ పని చేసినా లేకపోతే మీరు ఏది సంపాదించినా ఏది పొందుకున్నా అత్యాశకు పోవద్దు. మీరు ఎప్పుడైతే అత్యాశకు పోతారో అది చివరికి మీకే శాపంగా మారుతుంది. మీ జీవితంలో అత్యాశకు పోయి పోగొట్టుకునే ఏమైనా ఉన్నాయా? అయితే ఎస్ అని కామెంట్ చేయండి, నేను కూడా చూస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ద లార్డ్.